ఇప్పటికే అమెరికాలో భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు అయితే బెదరగొట్టేస్తున్నారు. ఆ బెదరగొట్టడానికి సపోర్ట్ గా H1B వీసాలు కూడా ఇప్పుడు ఫీజు $1,00,000 పెంచేశారు. దీనివల్ల ఇప్పుడు భారతీయ విద్యార్థులు అయితే అమెరికా వెళ్లడం తగ్గించేశారు. జూలై ఆగస్టులో విపరీతంగా తగ్గిపోయింది. H1B వీసా ఫీజు $1,00,000 పెంచిన తర్వాత అది పూర్తిగా పడిపోయింది. ఇంకా ఆ కొద్దో గొప్ప ఆశ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు వెళ్లడం లేదు. ఎందుకంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ వీసా ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికాలో చదువుకుని లాభం ఏంటి, అందుకనే అదేదో ఇక్కడే చదువుకోవడం బెటర్ అన్న విధంగా చూస్తున్నారు. అయితే వాళ్ళ ఆశ మాత్రం అమెరికాలోనే ఉంది. కానీ ఈ పరిస్థితులు చక్కబడతాయేమో అని చూస్తున్నారు. కానీ చాలా మంది ఇప్పుడు అమెరికా వెళ్ళకపోవడం వల్ల చైనా విద్యార్థులు కూడా చాలా మంది వెళ్ళడం లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. ఇప్పుడు ట్రంప్ అయితే 6 లక్షల మంది చైనా విద్యార్థులకైతే ఆహ్వానం పలికాడు, కానీ అది కూడా డౌటే. తద్వారా H1B వీసా లోటుని భర్తీ చేసుకోవడానికి చైనా K వీసా మొదలుపెట్టింది. భారత్ కూడా ఇక్కడికే చాలా టెక్ కంపెనీలు వస్తాయి, అలాగే GCCలు కూడా ఇక్కడికే వస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం వేచి చూస్తే మీకు అవకాశాలు వస్తాయి. కొంచెం తొందరపడకుండా ఇక్కడే ఉండండి ఏదో ఒక విధంగా అన్న విధంగా భారత్ కూడా ఇప్పుడు ధైర్యం చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ చాలా మంది CEOలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కంపెనీలు అయితే భారత్ వచ్చేయాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి 70% మంది H1B వీసా వినియోగించుకోవడమే కాకుండా స్కిల్ వర్కర్స్ ఇక్కడ నుంచే వెళ్తారు. వీళ్ళందరూ కూడా సంవత్సరానికి కోట్లోపే జీతం తీసుకుంటారు. స్కిల్ వర్కర్స్ మామూలు కాదు. వీళ్ళందరూ దాదాపు $120,000 నుంచి $160,000 అంటే ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 మధ్యలో తీసుకుంటారు అనమాట సంవత్సరానికి. అందుకని ఇప్పటి వరకు వీసాను బట్టి $2,000 నుంచి $7,000 ఉన్నటువంటి ఫీజును అయితే కంపెనీలు భరించేవి. కానీ $1,00,000 ఎక్కడ భరిస్తాయి? అయితే $1,00,000 ఫీజు 6 సంవత్సరాలకు అనుకున్న సంవత్సరానికి $16,500 పడినా కానీ ఒకేసారి కట్టడం అనేది ఇప్పుడు చాలా పెద్ద తలకాయ నొప్పి. అందుకని కంపెనీలన్నీ ఆలోచిస్తున్నాయి. పైగా ఇప్పుడు ఇక్కడ నుంచి స్కిల్ వర్కర్స్ వెళ్ళకపోవడం వల్ల ఇప్పటికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటూ అక్కడ CEOలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బ్లూంబర్గ్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సిటాడెల్ CEO గ్రిఫిన్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సిటాడెల్ కి CEOతో పాటు ఆయన మంచి ఇన్వెస్టర్. ఇలాంటి వ్యక్తి కూడా ఆందోళన చెందుతున్నాడు. $1,00,000 అనేది అమెరికాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కట్టుకోవడం లేదా చెల్లించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ దీని ద్వారా భారతదేశం నుంచి కానీ చైనా నుంచి కానీ సరైనటువంటి స్కిల్ వర్కర్స్ రాకపోతే, ఇంటెలిజెన్స్ రాకపోతే అమెరికా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. పైగా ఇక్కడ చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం, మనం వీసాలన్నీ సపోర్ట్ చేశాం. కానీ విదేశీ విద్యార్థులకు ఇప్పుడు ఎందుకు వీసా ఇవ్వడానికి భయపడుతున్నారో అర్థం కావడం లేదంటూ ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది CEOలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఈయనైతే ఈ రిపబ్లికన్ గెలవాలని ట్రంప్ కే సపోర్ట్ చేశాడు మొన్న ఎన్నికల్లో. ఫండింగ్ కూడా ఇచ్చాడు ఈయన.